హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏంటబ్బా వీడియోలో ఇంతమంది ఉన్నారే అనుకుంటున్నారా? అమ్మ అన్న ఊరి నుంచి వచ్చారు. మేము ఇప్పుడు ఆఫ్టర్ 1 year తర్వాత మా అమ్మ అండ్ పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ట్రావెల్ బ్లాగ్ని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఫన్గా ఉంటుంది. అలాగే మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. బయలుదేరే ముందు పెట్రోల్ కొట్టిస్తున్నాము. వీడియోలు తీయమంటే అన్నీ నిలువుగా వీడియోలు తీసేసారు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. స్టెప్నీ కూడా లేదు కదా? స్టెప్నీ లేదు కదా? స్టెప్నీ లేదు. ఏందా లేదు స్టెప్నీ. వీడియో అంత సింపుల్ చెప్తాను. నేను చెప్పింది నీకు ఇందాక నేను పోయేటప్పుడు. ఇప్పుడే అంత దూరం వదనాం. స్టెప్నీ మంది పగిలిపోయినామా? పగిలిపోయి వేసుకున్నాం కదా. చూడ ఫ్రెండ్స్, కార్ లో పోతే స్టెప్నీ లేదు. అంటే టైరే ఇంకా స్టెప్నీ అంటే ఇంకా అది స్టెప్నీ టైర్ లేదు ఫ్రెండ్స్. కారు దారిలో ఏమన్నా అయిందంటే అంటే అదే ఆట పోవాల, అడగడగా పోవాల్సి వచ్చాది. చూడు సేమ్ అంతే, యాజ్ ఇట్ ఈస్. ట్రైలర్ పోయింది. టైలర్ పంపించినట్టు అదే పోయింది బాగా సినిమా ట్రైలర్. మీరే ఏంట అడుగురా. మేము స్టెఫ్నీ కోసం తిరుగుతుంటే మా లియో గారు చూడండి ఏం స్టైల్గా పాలు తాగుతున్నాడు. చాలా షాపులు తిరిగాము. దాని తర్వాత చివరిగా ఒక షాప్లో దొరికింది. ఇంకా అది కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరాం. ఇంటి దగ్గర ఫ్రూట్స్ అవి కొనుక్కున్నాము, కట్ చేయించుకొని. అక్కడి నుంచి టైర్ తీసుకున్న తర్వాత తింటా వస్తున్నాను. మా లియో గడికి అయితే అప్పుడే నిద్ర వచ్చేసింది బయలుదేరేటప్పుడే. మేము 11కేమో బయలుదేరాము. ఇక్కడ నుంచి మధ్యాహ్నం 1-1:30 అయిపోయింది అక్కడికి, కడపకు చేరేసరికి. సరే తిని బయలుదేరదామని ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్ దగ్గర ఆపాము. ఇక అక్కడి నుంచి తిని బయలుదేరాం. మా చిచ్చుది రెస్టారెంట్ అంటే ముందు ఉంటుంది. ఏం పెట్టే పనులు ఏమైతే ఈ రోడ్ వచ్చేసి కడప నుంచి రాయచోటికి వెళ్ళే ఘాట్ రోడ్ అనమాట. ఒక పక్క ఎండ ఒకటి, ఇంకో పక్క
కారు హీట్ అయిపోయి ఫ్యాన్ తిరగలేదు. మధ్య మధ్యలో ఆపుకుంటూ వచ్చినాం. ఎలా ఎండిపోయినామో మేము. కారు పొట్టకు కొంచెం నీళ్ళు, మా పొట్టకు కొంచెం నీళ్ళు పోసుకుంటూ వచ్చినాం దారంతా. ఈ కొండపై నుంచి ఊరు మొత్తం కనిపిస్తుంది. మేము కొంచెం కారులో ఉన్నాం కాబట్టి సరిగా కనిపించలేదు. అదే బస్సులో అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్గా నీళ్ళు ఉన్నాయా? ఫుల్గా నీళ్ళు ఉన్నాయి, తొట్టి నిండా ఉన్నాయి. ఈ ఎండలకి మనకే ఎలాగుంది, ఇంకా జంతువులకి ఎలాగుంటుంది పాపం. కొండ మీద నీళ్లు పెట్టినారు, అలాగే టమాటాలు వేసిండారు. వచ్చే పోయే వాళ్ళు కోతులకి అరటిపండ్లు, టెంకాయ అలాంటివి కూడా పెడుతుంటారు. చాలా మంచి విషయం కదా. మనం కూడా ఇంటి ముందు కానీ మేడ మీద కానీ పక్షులకి నీళ్లు పెడితే మంచిది. అప్పుడే ఒక రౌండ్ తిరిగితే ఇంకా పైకి టాప్లోకి వచ్చేసినాం అంతే. ఇదే టాప్. అవును, ఇద్దరు ఈ కొండ మీద ఒక వాటర్ ఫాల్ ఉంది. అక్కడ ఉంది కదా కొండ, అక్కడ వర్షం పడినప్పుడు వాటర్ వస్తుంటాయి. బాగుంటుంది చూడడానికి. ఘాట్ దిగిన తర్వాత గువ్వల చెరువు అనే ఊరు వస్తుంది. అక్కడ పాలకోవా చాలా ఫేమస్. షాప్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఇటువైపుగా వచ్చినప్పుడు తప్పకుండా ఆగి కొనుక్కొని తినండి. బ్రెడ్ పాలకోవా ఎంత ప్యాకెట్ అది? ఎంత అది? 20. కోవా బ్రెడ్ ఇది 20 రూపాయలంట పీసు. ఈ ఎండకి బండి చాలా హీట్ అయిపోయి ఫ్యాన్ ఆగిపోతానింది. మేము హీట్ తగ్గడానికని ఒక చోట ఆపినాము. పాపం ఎవరో వచ్చి తొయ్యాలని అని అడుగుతున్నారు.
మధ్యాహ్నానికే రావాల్సింది, మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పెద్దమ్మ వాళ్ళకి చెప్పలేదు వస్తున్నామని, సో సర్ప్రైజ్ అనమాట. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దరు. వచ్చేసాం దగ్గరికి, ఇంకా జస్ట్ 2 minutesే. అద్దుగా చూసి అద్దా చూడు వీడియో అయ్యో ఇంకెందుకు ఇలా ఉన్నాను. అదే మరి వీడియో తీస్తున్నారా? దేనికి? అయ్యా ఏం మీ మమ్మీ దిగలేదే? కింద పడిందే. మా అమ్మ మమ్మల్ని చూసి గుర్తుపట్టలేదు ముందు, మా ఆయనేమో ఆట పట్టిస్తున్నాడు. మీరే చూడండి వీడియో. మీడియా వాళ్ళం బాగున్నారమ్మా? ఏమ్మా మీకు పెన్షన్ రావడం లేదంటనే? పెన్షన్ రావడం లేదంటే మీకు వచ్చిందా? జగనన్న బాగా పెన్షన్ ఇస్తాడా మీకు? వైజాగ్ లో పోయినాను, మా తమ్ముడు మనవాడు నేను వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంచెం లేట్ అయింది, 2 నెలలు రాలా. అవునులే, జగనన్న బాగుంది, జగనన్న పాలన బాగుంది కదా. మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్కే జగన్కి వేస్తారు. అది ఏమ్మా ఆడుంది. నువ్వు కూడా వచ్చినావా? నేను మాది మీడియా వాళ్ళము కాదు, సంచి 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 పేరు గుర్తురావా? కలికిరి 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 రేపటి నుంచి పేరు. ఉమెన్స్ డే అంటే ఇలాంటి అమ్మల్ని చూసే ఉమెన్స్ డే పెట్టింటారేమో. అమ్మ కానీ పెద్దమ్మ కానీ సింగిల్ మదర్గా ఎంత కష్టపడి పైకి వచ్చారో నేను చిన్నప్పటి నుంచి కళ్ళారా చూస్తున్నాను. ప్రతి ఒక్క ఉమెన్కి నా సెల్యూట్ అండి. అలాగే హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.